ఇక్కడ ఎవరి డబ్బులు ఎవరికి ఇస్తున్నారు? అధికారంలో ఉన్న పార్టీలు, ప్రభుత్వాలు వాళ్ళ చేతుల్లో వాళ్ళ సొంత డబ్బైనా తెచ్చి మనకి జీతాలు ఇస్తున్నారా? ఈ రాష్ట్రంలో సంపద సృష్టిస్తుంది మనం, ఈ రాష్ట్రంలో ఆదాయం సృష్టిస్తుంది మనం. మన ఆదాయంలో మన జీతాలేమని అడుగుతున్నాం, వీళ్ళెవళ్ళు మాత్రం కాదు. ప్రభుత్వాల నిర్వాహకం వల్ల ఇప్పటికే మనం 2 PRCలు కోల్పోయాం. రాష్ట్రం విభజించబడి నుంచి లెక్కేసుకోండి. ఇవాళ రావాల్సింది ఈ PRC కాదు, ఇంకో 2 PRCలు. అంటే 10 ఏళ్ల కాలాన్ని మీరు ఏదైతే చెప్పారో 13% కోల్పోయామని చెప్పి, కోల్పోయింది 13% కాదు, 13%తో పాటు 10 ఏళ్ల కాలాన్ని రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు కోల్పోయారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆదాయ లెక్కలు చెప్తున్నారు. మనమేమి 99 పైసలకి ఎకరం అడగట్లే, ఏం అడగట్లే. మనం న్యాయంగా మనం పనిచేస్తూ ఉన్నాం. మేం చేసిన పనికి, మా కష్టానికి, మేమింతకాలం పోరాడి సాధిన హక్కుల్ని నిలబెట్టుకుని ఇలా మాకు PRC ఇవ్వమని అడిగారు. PRC ఎందుకు ఇవ్వాలి? ఉద్యోగులకి జీతాలు ఎందుకు పెంచాలి? పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు PRC వేయాలి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ప్రైస్ ఇండెక్స్ ప్రకారం DAలు ఇవ్వాలి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు జీతాలు పెంచాలి. మనమేం గొంతెమ్మ కోరిక అడగట్లే, న్యాయంగా మనకు రావాల్సిన వాటా కోసం మనం అడుగుతున్నాం. ఇవాళ మన ముఖ్యమంత్రి గారు అభివృద్ధి గురించి బ్రహ్మాండంగా చెప్తూ ఉన్నారు. ఏం ఉద్యోగుల అభివృద్ధి కాదా? ఉద్యోగుల అభివృద్ధి ఆయన కనపడటం లేదా? ఆదానీలు, అంబానీలు, పెట్టుబడిదారుల అభివృద్ధి మాత్రమే ఆయన కనిపిస్తూ ఉందా? వాళ్ళకి మాత్రమే 99 పైసలు ఎకరం ఇస్తారా? మనకిస్తే ఒక కళం 1000 ఎకరాలు కొనుక్కోలేమా 99 పైసలకి ఇస్తే? అంటే అభిప్రాయం, అభివృద్ధి మన అభివృద్ధి కాదు. ఈయన తెల్లారులేస్తే మాట్లాడిన అభివృద్ధి ఎవరి కోసం అంటే పెట్టుబడిదారుల అభివృద్ధి. ఇది గమనించకంతకాలం మనం మోసపోతూనే ఉంటాం. ఒక సామాజిక శాస్త్రవేత్త, ఒక సోషల్ సైంటిస్ట్ మాట చెప్పాడు, ఏ నాయకుడి పదజాలం వెనక ఏ వర్గ ప్రయోజనం ఇమిడిందో గమనించనంతకాలం మోసపోతూనే ఉంటారు. సింగిల్ వాక్యం, మీకు మొత్తం అంతా అర్థం వస్తుంది. వాళ్ళు మాట్లాడి మాటల వెనకాల ఏ వర్గం అంటే, మనం వర్కింగ్ క్లాస్, కార్మిక వర్గం. అంటే ప్రభుత్వోద్యోగులు మనం చాలామంది మేము కార్మిక వర్గం కాదు. రిక్షా నడుపుకునే వాళ్ళు, ఆటోలు నడుపుకునే వాళ్ళు, భవన నిర్మాణం, హమాలీలో వాళ్ళు కార్మికులు. ప్రభుత్వోద్యోగులు కార్మికులు కావు అని మన మధ్యతరగతి ఉద్యోగులకి ఒక స్ట్రాంగ్ బిలీఫ్ ఉంది. శ్రమ ద్వారా జీవనాన్ని సాగించి ప్రతి ఒక్కడు కార్మికుడే. అది మేధో శ్రమ కావచ్చు, శారీరక శ్రమ కావచ్చు. మనం చేసేది మేధో శ్రమ. జీతం మీద ఆధారపడి బతికేవాళ్ళం అందరూ కూడా వర్కింగ్ క్లాసే. అయితే మధ్యతరగతి దీన్ని అంగీకరించడానికి మనస్సు అంగీకరించకపోవచ్చు, కానీ వాస్తవం అది. మనందరం కూడా పెయిడ్ లేబర్. లేబర్ అంటే అది కాదు, శ్రమ చేసి వాళ్ళందరూ కూడా లేబరే. కాబట్టి ఇవాళ మన వర్గం వర్కింగ్ క్లాస్, వాళ్ళ వర్గం క్యాపిటలిస్ట్ క్లాస్, పెట్టుబడిదారీ వర్గం. ఓట్లు వేయడానికి మనం కావాలి, అల్టిమేట్గా పనిచేసేది మాత్రం వాళ్ళ అభివృద్ధి కోసం తప్ప మన అభివృద్ధి కోసం ఎప్పుడూ కాదు. గుర్తుంచుకోండి. అందుకే ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ విధానాలు మారట్లేదు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగులుగా పోరాడిన తర్వాతే మనం అనేక ప్రపంచ బ్యాంకు విధానాలు వెనక్కి కొట్టగలిగాం. పోరాటాలతోటే సాధ్యమైంది. సెక్రటేరియట్ గేట్లకు కూడా తాళాలు వేసి కూడా ఆంధ్రప్రదేశ్లో సమ్మెలు చేసిన చరిత్ర ఈ రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు ఉందని చెప్పి మన ముఖ్యమంత్రి గారు మర్చిపోకూడదు. కాబట్టి ఇది మన చరిత్ర. DA సాధించుకోవడం కోసం పోలీస్ ఫైరింగ్లో ప్రాణత్యాగం చేసిన చరిత్ర మన ప్రభుత్వోద్యోగులకు ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో వేరే వాళ్ళకి లేదు. ఇది మర్చిపోకూడదు. DAల కోసం కావచ్చు, ఇతర బకాయిల కోసం కావచ్చు, నెలల తరబడి పోరాటం, సమ్మెలు చేసిన చరిత్ర కూడా మనకే ఉంది, ఈ రాష్ట్రంలో ఉందని సంగతి మర్చిపోవద్దు. అయితే మన చర్చ అంతా కూడా ప్రమోషన్ చుట్టూరా, లీవుల చుట్టూరా తిరుగుతూ ఉంది. అది మారాల్సిన అవసరం ఉంది. మనకు అనుకూలమైన విధానంతో పరిపాలన సాగిస్తారా? సరే. పరిపాలన సాగించకపోతే నువ్వు మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయడం కాదు, నిన్ను శంకరగిరి మాన్యాలు పట్టించే చరిత్ర మాకుంది. ఇది మర్చిపోకు అని చెప్పి ప్రభుత్వానికి చెప్పాల్సిన
అవసరం ఉంది. కాబట్టి మనకేంటంటే భయం, పోరాడితే ఏమైపోతుందో అని భయం, మెమో ఇస్తే ఏమైపోతుందో అని భయం, చార్జ్ షీట్ ఇస్తే ఏమైపోతుందో అని భయం. ఏమవుతుంది? దానికి ఆన్సర్ ఇస్తాం. 2 నెలల తర్వాత మళ్ళీ మన ఉద్యోగంలోకి మనం వస్తాం. ఏంటి ఇంతకంటే ఏం జరుగుతుందా ప్రభుత్వ ఉద్యోగులకి? మరి ఎందుకు భయం? మరి ఎందుకు లొంగుబాటు? లొంగుబాటు అవసరం లేదు. మన హక్కుల్ని సక్రమంగా ఇచ్చారా సరే, ఇవ్వకపోతే మేము రోడ్ల మీదకి వస్తాం, మా హక్కుల్ని సాధించుకునేదాకా మేము పోరాటం చేస్తాం అని చెప్పి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇటువంటి నేపథ్యంలో ఇవాళ ప్రభుత్వం అంతా చర్చ అంతా కూడా దేశభక్తి చుట్టూరా తిప్పుతోంది, మరొకటి అభివృద్ధి చుట్టూరా తిప్పుతోంది. విజయవాడలో కూడా 12,000 కోట్ల రూపాయలు పెట్టి మెట్రో రైలు ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. విజయవాడ వైశాల్యం ఎంత? 60,000 చదరపు కిలోమీటర్లు. 60,000 చదరపు కిలోమీటర్లు మెట్రో రైలు అవసరమా? మనమే అభివృద్ధికి ఏమి ఆటంకం కాదు, మెట్రో రైలు కావాలి. అయితే ఎప్పుడు కావాలి? ఈ ప్రపంచంలో అత్యంత ఎక్కువ జనసాంద్రత ఉన్న 3 నగరాల్లో విజయవాడ మూడోది. మొదటిది ఢాకా, రెండోది పాకిస్తాన్లోని హైదరాబాదు, మూడోది విజయవాడ. 1 చదరపు కిలోమీటర్ వైశాల్యంలో 31,200 మంది బతుకుతున్నాం. ఇది విజయవాడ. ఇప్పుడు 12,000 కోట్ల రూపాయలు మెట్రో రైలు కట్టిపెట్టడం కాదు, విజయవాడ నగరాన్ని ఇటు కంకిపాడు నుంచి కొండపల్లి దాకా కనుక, అట్లాగే ఇటువైపు గన్నవరం దాకా కనుక విస్తరింపజేస్తే 400 చదరపు కిలోమీటర్లు అవుతుంది. దీంట్లో 500 ఎలక్ట్రికల్ బస్సులు పెట్టచ్చు. ప్రభుత్వమే కొని ప్రైవేట్ పినాకిల్ కంపెనీకి ఇవ్వడం కాదు. 500 బస్సులకి 500 కోట్లు అవుతాయి. ప్రతి మారు మూలకి కూడా బస్సు వెళ్తుంది, ప్రభుత్వ బస్సు. 12,000 కోట్లు ఖర్చు అవసరం లేదు, 500 కోట్ల రూపాయలు చాలు. ఈ విజయవాడలో కొండల మీద బతుకుతున్న జనాలు లక్షల్లో ఉన్నారు. కొండల మీద బతుకుతున్న జనాలు. ముందర వాళ్ళ అభివృద్ధి సంగతి చూడు. మెట్రో రైలు అక్కర్లేదు. 20 రూపాయలు పెట్టి బస్సు ప్రయాణం చేయలేరని చెప్పి నువ్వు శ్రీశక్తి పథకం ఇచ్చావు. రేపు 80 రూపాయలు మెట్రో రైల్లో ప్రయాణం చేసే వాళ్ళు ఎంతమంది అని అడుగుతున్నాను నేను ఈ చెప్పే అభివృద్ధిలో. కాబట్టి అభివృద్ధి పేరిట జరుగుతున్నది సాధారణ ప్రజల అభివృద్ధి కాదు. ఏ అభివృద్ధి అయినా కానీ కేవలం కట్టడాలు మాత్రమే కాదు, ఒక సామాజిక భద్రత, అలాగే పిల్లలకి అందరికి కావాల్సిన విద్య, వైద్యం, నివసించడానికి ఇల్లు, అట్లాగే కనీసం మన భవిష్యత్ తరం మన పిల్లలకి అప్పులు లేకుండా ఉండడం. ఇప్పుడు ఈ అభివృద్ధితోటి ఇవాళ 12,000 కోట్ల రూపాయలు మెట్రో రైలు, 10 ఏళ్ల తర్వాత 24,000 కోట్ల రూపాయలు. 24,000 కోట్ల రూపాయలు ఎవరు ఖర్చు పెట్టాలి? మనమే. పెయిడ్ ఎంప్లాయీస్గా, శాలరీడ్ ఎంప్లాయీస్గా మనమే పెట్టాలి. అంటే మన పిల్లల మీద అప్పులు తప్ప మరొకట్లేదు. కాబట్టి ఇది అభివృద్ధి. ఇంకా చాలా అంశాలు మనం మాట్లాడుకోవచ్చు, సమయం తక్కువ ఉంది కాబట్టి మాట్లాడలేదని. కాబట్టి ఇటువంటి అభివృద్ధికి అంగీకరించడమా? 12,000 కోట్ల రూపాయలు మెట్రో రైలుకి డబ్బులు ఉన్నాయి, మనకు 5 డిఏ బకాయిలు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. పెట్టుబడిదారులకి 99 పైసలకి ఎకరం ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయి, మన డిఏలు ఇవ్వడానికి, బకాయిలు ఇవ్వడానికి డబ్బులు లేరు. అంటే ఎవరి కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది మీరు ఆలోచించండి. కాబట్టి ఇది ఇవాళ పరిస్థితి. ఈ నేపథ్యంలో మనందరం కూడా కలిసి ఐక్యంగా ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. అది రెగ్యులర్ కావచ్చు, కాంట్రాక్ట్ కావచ్చు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కావచ్చు, లేకపోతే కేంద్ర ప్రభుత్వ పథకాలలో అంటే నేషనల్ హెల్త్ మిషన్, సమగ్ర శిక్ష, ఉపాధి హామీ, వెలుగు, 108, 102, 104, అర్బన్ హెల్త్ సెంటర్స్ ఇట్లా పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్, టీటీడీ లాంటి అనేక దేవాలయాల్లో పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు, కేజీబీవీ లాంటి స్కూళ్ళల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వర్కర్స్ కావచ్చు, లేకుంటే సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్లో పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు. మొత్తం అందరం కూడా కలిపి ఐక్యంగా రాబోయే కాలంలో రోడ్ల మీదకి రాక తప్పదు. దానికి మీరు నాంది పలుకుతున్నందుకు మిమ్మల్ని అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా పేరు పేరున మీకు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, మీరు చేయబోయే పోరాటాలు ఏదైనా, మీ ఆఫీస్లో పోరాటాలు చేసినా, బ్లాక్ బ్యాగ్ వేరింగ్ అయినా, లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ అయినా, రోడ్డు మీద డెమాన్స్ట్రేషన్లు అయినా, ధర్నా అయినా, మీరు సమ్మెలోకి దిగిన మీ పోరాటాలన్నిటి కూడా సిఐటి మీతో పాటు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికి కూడా ధన్యవాదాలు. సెలవు మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా సంతోషం.